మన వీడియోస్లో భారతదేశంలో జరిగిన సంఘటనల గురించి మాట్లాడుకుంటాం కదా. ఇప్పుడు ఇద్దరి నమ్మడానికి కష్టమైన చరిత్రల గురించి మాట్లాడుకుందాం. మన దేశం కోసం పోరాడిన గొప్ప మహిళా వీరులు చాంద్ బీబీ గారు మొఘల్ ఎంపైర్ని ఎదురించి తన సామ్రాజ్యాన్ని కాపాడుకుంది. దుర్గాబాయ్ దేశ్ముఖ్ గారు భారతదేశం యొక్క స్వాతంత్ర సమయంలో ఐరన్ లేడీగా నిలిచింది. మన చరిత్ర గురించి మనమే కదా చెప్పుకోవాల్సింది. బై ద వే, నేను మీ హిస్టరీ టెల్లర్ నిఖిత్. వెల్కమ్ బ్యాక్ టు నిఖిత్ టైమ్ క్యాప్సూల్. అవును, మీరు ఈ చైనాపై మనం గెలిచిన 1967 మూమెంట్ గురించి వీడియోని చూసారా? కుదిరితే అది కూడా చూడండి. ఇప్పుడు కథలోకి వెళ్తే మనం టైం పీరియడ్ చేంజ్ చేయాలి. 16వ శతాబ్దం, ఇయర్ ఏమో 1550. విజయ గార్లెన్స్ ధ్వంసం అవ్వకుండా కొన్ని రోజుల ముందు మీకు మొఘల్ ఎంపైర్ గురించి ఐడియా ఉంది కదా. వీళ్ళు అహ్మద్ నగర్ లో బిజాపూర్ అనే ప్లేస్ ని ధ్వంసం చేసి సొంతం చేసుకుందాం అనుకున్నారు. ఇది జరిగే కొన్ని సంవత్సరాల ముందు ఇందాక చెప్పినట్టు 1550 సంవత్సరంలో చాంద్ బీబీ గారు పుట్టారు. ఈవిడ గారు చిన్నప్పటి నుంచి తెలుగు, మరాఠీ, టర్కిష్, పర్షియన్, అరబిక్ లాంగ్వేజ్ ని పూర్తిగా నేర్చుకుంది. 14 ఏళ్లకి బిజాపూర్లో ఉండే ఆదిల్ షా గారిని పెళ్లి చేసుకుంది. కానీ తన తలరాతలో ఇంకెన్నో కథలు రాసున్నాయి. పెళ్లి జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత ఈవిడ గారి భర్త గారు చనిపోయారు. ఇంకా బిజాపూర్కి రక్షణగా నిలిచింది. రాత్రింపగలు బిజాపూర్కి రాణిగా కాపాడుతూ వచ్చింది. కానీ అసలైన పోరాటం ఇప్పుడు మొదలైంది. 1595లో ఈ మొఘల్ ఎంపైర్ నుంచి ప్రిన్స్ మురడ్ అనే ఒక ఆర్మీ ఈ అహ్మద్ నగర్లో ఉండే బిజాపూర్ని చంపేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేసి సొంతం చేసుకుందాం అనుకున్నారు. ఇది గమనించిన చాంద్ బీబీ గారు తల వంచకుండా కాపాడారు. ఏ విధంగా పోరాడుతున్నారంటే, చుట్టూ వేల మంది మొఘల్ సోల్జర్స్ ఇక్కడ కనిపిస్తున్న కెనన్స్ నుంచి ఆపకుండా ఫైరింగ్ వస్తుంది. అప్పుడు రాణి గారు ఫోర్ట్ లోపలికి వెళ్ళింది. అక్కడికి వెళ్తూ వెళ్తూ అక్కడున్న చోటుని, అక్కడ ఉండే మనుషుల్ని గమనిస్తుంది. అప్పటికే చాలా శవాలు రక్తాలతో పడి ఉన్నాయి. ఈ సమయంలో రాణి గారు ధైర్యంగా ముందడుగు వేసి అక్కడ ఉన్న వాళ్ళని, కొన్ని వందల మొఘల్ సామ్రాజ్యాన్ని చంపేసింది. అక్కడ ఉండే మొఘల్ సైన్యాన్ని నరుకుతూ పోయింది. చిట్ట చివరికి అక్కడ ఉన్న మొత్తం మొఘల్ సైన్యానికి చుక్కలు చూపించి చంపేసింది. ఈ విధంగా బిజాపూర్కి రాణిగా నిలిచింది. కానీ కథ ఇక్కడితో ఆగలేదు. మొఘల్ ఎంపైర్ వాళ్ళు మళ్ళీ అహ్మద్ నగర్ పై యుద్ధానికి వచ్చారు. ఇప్పుడు రాణి గారు యుద్ధానికి రెడీగా ఉన్నారు. కానీ హమీద్ ఖాన్ అనే ఒక వ్యక్తి తప్పుడు సమాచారాన్ని అందించాడు. చాంద్ బీబీ గారు మొఘల్ సైన్యంతో కలిసి ఒకటయ్యారని. ఈ విషయాన్ని రాణి గారి సైన్యానికి మొత్తం స్ప్రెడ్ చేశారు. అప్పుడు వాళ్ళ కోపంతో చాంద్ బీబీ గారిని చంపేశారు. 1599లో చంపేశారు రాణి గారిని. కానీ రాణి గారు నిజం చెప్తున్నా ఎవరు నమ్మలేరు. కానీ బిజాపూర్ కోసం పోరాడిన విధానానికి చాంద్ బీబీ గారికి సెల్యూట్. ఇప్పుడు దుర్గాబాయ్ దేశ్ముఖ్ గారి చరిత్ర గురించి తెలుసుకుందాం. 2000 శతాబ్దంలో మన దేశం స్వాతంత్ర కోసం పోరాడుతున్న సమయంలో 1909లో ఆంధ్రప్రదేశ్ రాజమండ్రిలో పుట్టింది. ఆవిడే దుర్గాబాయ్ దేశ్ముఖ్ గారు. స్కూల్లో ఇంగ్లీష్ ఇంపోజిషన్ రాలేదన్నప్పుడు 12 ఇయర్స్కి స్కూల్ని వదిలేసింది. తెలుగుకి, హిందీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం లేరని. ఇది జరిగిన తర్వాత బాలికా హిందీ పాఠశాలని మొదలుపెట్టింది. ఈ పాఠశాల ద్వారా అందరికీ హిందీ నేర్పిస్తూ వచ్చింది. కాకినాడలో 1923 కాంగ్రెస్ కాన్ఫరెన్స్లో వాలంటీర్గా పనిచేసింది. టికెట్స్ లేని వాళ్ళని కాన్ఫరెన్స్ లోపలికి రానివ్వకూడదు. అదే సమయంలో నెహ్రూ గారు టికెట్ లేకుండా లోపల రానికి ట్రై చేశారు. అప్పుడు రాణి గారు అతను ఆపేశారు. రానివ్వకుండా ఆపేసి తన పనిని నిజాయితీగా చేసింది. ఉప్పు సత్యాగ్రహ యాక్టివిస్టులలో సోషల్ రిఫార్మర్గా నిలిచింది. పొలిటికల్ సైన్స్లో MA BA పూర్తి చేసింది. బ్రిటిష్ జైల్స్లో సత్యాగ్రహ కోసం పోరాడినందుకు 3 సార్లు జైల్లో వేశారు. ఈ విధంగా స్వాతంత్రం కోసం పోరాడుతూ వచ్చింది. 1937లో మహిళా సభని మొదలుపెట్టి అక్కడ ఉండే ఆడవాళ్ళకి ఎడ్యుకేషన్, వొకేషనల్ ట్రైనింగ్ ఇస్తుంది. ఆడవాళ్ళ హక్కు కోసం పోరాడింది. 1953లో సోషల్ వెల్ఫేర్ బోర్డుని స్థాపించింది. ఆవిడ పోరాటానికి పద్మవిభూషణ్, నెహ్రూ లిటరసీ అవార్డ్స్ని గెలుచుకుంది. ఈవిడ ఆధునిక భారతదేశం ఒక నిర్మాత, ఆడవారి హక్కు కోసం రైస్ చేసిన గొప్ప మహిళ. మే 9న 1981లో మన దేశాన్ని విడిచి వెళ్ళిపోయింది. కానీ తన అంత్యక్రియలు చాలా సంతోషంగా జరిగాయి. నిఖిత్ టైమ్ క్యాప్సూల్ ద్వారా ఈ ఐరన్ లేడీకి సెల్యూట్. దుర్గాబాయ్ మరియు చాంద్ బీబీ గారి గురించి మనం నేర్చుకోవాల్సిన విషయాలు. ప్రతి ఒక్కరికి డేర్నెస్ ఉండాలి. మన హక్కు కోసం పోరాడే శక్తి ఉండాలి. దుర్గాబాయ్ గారు బ్రిటిష్ వైపు క్వశ్చన్ చేసినట్టు, చాంద్ బీబీ గారు మొఘల్స్తో పోరాడినట్టు. నాయకత్వం. దుర్గాబాయ్ గారు కాన్స్టిట్యూషన్లో మన తరపున మాట్లాడినట్టు, చాంద్ బీబీ గారు బిజాపూర్ వైపు నిలబడి తన నాయకత్వాన్ని గెలిచినట్టు. మన హక్కు కోసం మనం పోరాడాలనడానికి వీళ్ళ చరిత్ర నిలువెత్తు సమాధానం. చరిత్రలో ఉండే గొప్ప కథలను ఇంకా తీసుకొస్తూనే ఉంటా. సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో కలుద్దాం. మీకు కుదిరితే ఇండియా చైనా 1967 మూమెంట్ గురించి వీడియో చూడండి.